మీరు మరి మీ రెపర్టోర్ అంటే మీ ఈ ఈ ప్రక్రియలో హ్మ్. మీ పాటల జాబితా, సంఖ్య ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలులు చూసుంటారు కదా అనంత్ హ్మ్. గారు. అవును. చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో, చూసాను. ఎవరి శైలి మీకు బాగా ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు ఇప్పుడు 'త్యాగరాజ యోగ వైభవం', హ్మ్. 'అగరాజ యోగ వైభవం', 'రాజయోగ వైభవం', 'యోగ వైభవం', 'వైభవం', 'భవం', 'వం', 'శ్రీ త్యాగరాజ యోగ వైభవం' అనొస్తుంది. మరి ఇన్నేదో దాన్ని అంటారు. గోపుచ్చయతి అని గోపిచ్చి అంటారు. రైట్. అంటారు కదా! హ్మ్. అదే ఆవు తోకలాగా. హ్మ్. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చయతి దీన్ని ప్రయోగించాలి. ఏం జేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం. మనకేదో ఆహ్, తడతది. హ్మ్. మన అంతరంగాలు, అంతరంగాలు, తరంగాలు, రంగాలు, హ్మ్. గాలు హ్మ్. అలా. ఇంకా అలా. కావాలంటే అన్య భాషా పదం వాడాలంటే హ్మ్. బాత్రూమ్. అర్థమైంది. ఇలా ఇలా సాధన చేసుకు ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చిన అదే. థాట్ చెప్పాను గానీ. అర్థమైంది. అంటే ఈ హ్మ్. ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా! అవును. కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. హ్మ్. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది. ఇప్పుడు ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పంటను తీసుకోండి. పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి సిగ్గుని హ్మ్. తీసుకుందాం. సిగ్గంతా సీరగట్టింది. చీరను తీసుకుందాం. సీరలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు హ్మ్. దాన్ని ముక్తావళి అలంకారం అంటారు. హుహుహుహు. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటది. హ్మ్. నారప్ప పాటలో హ్మ్. కాలయముడివై పూన కాలయముడివై ఆహా! అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాల యముడివై. పూన కాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటది. అంటే పక్కపక్కనే ఉండాలి. అదే పదం ఉండాలి. కానీ వేరే అర్థం ఉండాలి. హ్మ్. పిసినారి నారివే పిసరంత పలకవే. హ్మ్. నారి అనేది ఉంటది కదా! నారి అంటే స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. హ్మ్. పిసినారి నారివే అదనమాట. చేకానుప్రాస. అలాంటి దీన్నేమంటారు? వెన్నెల్లో గోదారున కలవరం హ్మ్. కలవరం అనొస్తుంది అది కదా! యమకమే. యమకం. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం, హ్మ్. కలవరం పక్కనొస్తే హ్మ్. చేకానుప్రాస అవుద్ది. అయ్యబాబోయ్! భాషలో ఎన్ని పార్శ్వాలుంటాయో మాట్లాడేస్తాం గానీ, ఆ! ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న ఇప్పుడు జ్ఞానమా? లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులందరూ చెప్తుంటే వచ్చిన. దేవదేవం భజే నన్ను పండితులన్నారా మరీను? మీరు పండితులే కదా! సంగీతంలో మీరు పండితులే ఆ! నాకన్నా. సంగీతం నేర్చుకున్నామండి. అవును. అది ఆ తల్లిదండ్రుల భిక్ష అవును. గురువుల అప్పుడు మీరు మీరు చెప్పారు కుంతల వరాళి రాగం గురించి చెప్పారు. ఇంకో ఎవరి దగ్గరో నేను కుంతల వరాళి గురించి చెప్పాననుకోండి. హ్మ్. అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు. నాకు తెలుసనుకుంటారు. హ్మ్. అలా. సో, 'ఇసీ ఖుషీ మే' హ్మ్. మీరు హిందీ పదాలేమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు అంటే నాకు హిందీ పూర్తిగా రాదు. హ్మ్. ఆ ప్రాసలో కలిస్తే వాడతా ఉంటాను అప్పుడప్పుడు. అనంత్ బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్‌కి పండగే జూంబరే జూంబరే ఏ కొండాలైన పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్‌ని, బాలీవుడ్‌ని తారుమారేంగే తార్మార్ తక్కరుమార్ తార్మార్ తక్కరుమార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. హ్మ్. మీరు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ 19 ఏళ్ళుగా. దశకం నుంచి హ్మ్. అదే 19 ఏళ్ళు దగ్గర దగ్గర. హ్మ్. హ్మ్. 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరిప్పుడు పనిచేస్తారు కలిసి. హ్మ్. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు, ఈ తరం కవులు గాని, గాయకులు గాని, అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే
రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు పదింతల అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటుంది కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా! ఇన్‌ఫాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై చిన్న కదా! కారణం అండి. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్‌లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత 1990లో 3000 హ్మ్. కాసు. ఇప్పుడెంత 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా! పాటకి 5,00,000, 6,00,000, 12,00,000 తీసుకుంటున్న గాయని గాయకులున్నారు. అవును సార్. ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు. అని ఏముంది అది తెలిసే అంటే తీసుకుంటారు అది అది ఏ రూపంలో తీసుకున్నాడో మనకు తెలీదు. అది వైట్ ఎంతో తెలీదు. బ్లాక్ ఎంతో మనకు తెలీదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి. కరెక్ట్. పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద అలాంటి సమాచారం కూడా ఉంది. సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. ఉమ్. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం. తెలియకుండా ఒక ఒక పాట అన్నీ కలిసి వచ్చి అది 1000 మిలియన్లకి వెళ్ళిపోయింది అనుకోండి, అమాంతం అమాంతం పెరుగుతుంది అంతే. వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అంతే అంతే అది అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను అని వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తాయి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకు అది. బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత్ గారు? నేను అనుకున్నాను. అంటే ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే కానీ భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు, ఎందుకు ఇంజనీరింగ్ వదులుకుని ఇటు రావడం అని అంటే అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను. ఆ 4 8 అయింది, 8 16 అయింది, 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారంభం అంటే మీ పూర్వజన్మ పుణ్యం అని. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు. అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం నా ప్రతిభ పాండిత్యంతో పాటు ఏదైనా ఆ ఆవగింజంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం, అదే ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా. అవును. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు మీవి. కాలంలో వెనక్కి వెళ్దాము ముందుకెళ్దాం మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు ఎలా అంటే అలా మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడు. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోకం వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమ్మా ఏమ్మా అది
వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే నీ వెంటే పడి పడి వస్తానే అని ఓహో మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు లాంటివి ఇలా కమర్షియల్ మీటరే అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసేది అబ్బబ్బబ్బబ్బ అసలు ఆ పాటలు ఎంతమంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా హోసాన హోసాన గాలుల్లో నీ వాసన హోసాన పువ్వుల్లో నిన్ను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారునా ఓ నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా హోసాన ఊపిరినే వదిలేస్తున్నా హోసాన ఊహల్లో జీవిస్తున్నా ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా నీ కోసం ఆరాధిస్తా మళ్ళీ పూర్తి వెనక్కి మాస్ అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాశారా పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన తెల్లవారదేమో స్వామి ఆ టైపు శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగలబందీ సన్నివేశం వస్తుంది అనమాట ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని చెప్పి గదమాయిస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా ఏలేలేలో ఏలేలేలో యాలా ఏలేలో ఏలో యాలా ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల చల్లనయ్య నల్లనయ్య ఆహా ఏలేలో ఏలేలేలో యాల
ఏలేలేలో ఏలోయాల ఆవునైన అమ్మాని కొలిసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా అందుకని అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారన్నమాట. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి వేద భూమిలో అణువణువు నాదమయం ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా రాతిరప్ప కదలికలే రీతి గౌళగా అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టారు అక్కడ. రాగాల పేర్లు రాస్తే అరా నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలుసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావు, నేను అయ్యే రాగాల్లో చేస్తాను. చిన్న ఒక లైన్ ఉంటుంది అంటే సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరిగా అంటే ఆ లైన్ శుద్ధ సావేరిలో సరి మ పద సా. అవును నెక్స్ట్ రాతిరప్ప కదలికలే రీతి గౌళ నెక్స్ట్ హిందోళం. హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే హంసానంది పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి. అసలు తెలిపేది ఒకటే లోకా సమస్త సుఖినో భవంతు. అదొక జుగల్బందీలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ పాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత గారు. అసలు వినేవాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని, అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది కానీ నా ప్రభావం అంతా గోదావరి జిల్లా. కానీ ఒక సందర్భంలో రాజన్న సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సి వచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది పాటలో. పాప వెళ్తూ ఉంటుంది, వాళ్ళ బడిలో పాట పాడాలి. ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత చేనేత కార్మికురాలేమో నా నేత మీద నా చీర మీద పాడని, అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడుతుంది. ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతుంది. ఇది కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా నీ బతుకుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల సందళ్ళు తేవాలా సంబరాల తేలాల రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా